హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మను కాలేజ్కి రాకపోవడంతో వసుధార మను ఎక్కడా అని చెప్పి ఇంకా అటెండర్ని అడుగుతుంది కదా. అలా ఇంకా వసుధార మాత్రం మను వాళ్ళ ఇంటికి వెళ్ళి మనుని కన్విన్స్ చేస్తుంది. మీరు తప్పు చేయలేదని నేనే నమ్ముతున్నాను, క్లియర్గా నమ్మకం కలిగింది. అలాంటప్పుడు మీరు ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నారు? మీరు కాలేజ్కి ఖచ్చితంగా రావాలి. మీ సపోర్ట్ అనేది DBST కాలేజ్కి అవసరం అని చెప్పి మనుని మోటివేట్ చేసి కాలేజ్కి రమ్మని చెప్తుంది వసుధార. అలా ఇంకా మను కాలేజ్కి వచ్చిన తర్వాత అనుపమ ఇన్నాళ్ళు నిర్వర్తిస్తున్న మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ బాధ్యతలని మనుకి అప్పచెప్తుంది టెంపరరీగా వసుధార. అందరూ బోర్డు మెంబర్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ శైలేంద్ర మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతాడు. ఇది ఇలా ఉండగా రాజీవ్ కావాలనే వసుధారాని ట్రాప్ చేయాలని వసుధారాకి కాల్ చేసి వేరే వాళ్ళతో మాట్లాడించి రిషి ఇక్కడ ఉన్నాడు, లొకేషన్కి రండి అని చెప్పి కాల్ చేపిస్తాడు. వసుధార పాపం నిజమనే నమ్మి ఆ లొకేషన్కి వెళ్తుంది. అలా ఇంకా రాజీవ్ అయితే వసుధారాని కిడ్నాప్ చేసి వసుధారాని పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తాడు. కానీ వసుధార హడావిడిగా బయలుదేరడం చూసిన మను ఈ విషయాన్ని ముందే కనిపెట్టి వసుధారాని ఫాలో అయ్యి వెళ్ళి వసుధారాని రాజీవ్ బారి నుండి కాపాడతాడు. రాజీవ్ని చంపేయాలి అనుకుంటాడు మను. కానీ వెంటనే వసుధార, వద్దు మను గారు, ఈ దుర్మార్గుణ్ణి మృగాన్ని చంపి మీరు హంతకుడు అవ్వద్దు అని చెప్పి ఇంకా ముకుల్కి కాల్ చేసి రాజీవ్ని అరెస్ట్ చేపిస్తారు. ముకుల్తో వసుధార అండ్ మను. రాజీవ్ మాత్రం వెళ్తూ వెళ్తూ, వసు, నీ పెళ్ళి నాతోనే, ఇన్నాళ్ళు ఏదో అనుకున్నా, ఇంకా నాలో పగ పెరిగిపోతుంది, మళ్ళీ నేను బయటికి వస్తా అని ఇంకా శబదాలు చేసి జైలుకి వెళ్ళిపోతాడు రాజీవ్. మను వసుధారాని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. మను గారు ఇంటికి రండి అని అంటుంది. పర్లేదు మేడం, మీరు వెళ్ళండి అని అంటాడు మను. ఇంత దూరం వచ్చారు, కాఫీ తాగకుండా ఏమెళ్తారు? అలాగే మీ అమ్మగారిని కూడా ఒకసారి చూసినట్టు ఉంటుంది, రండి మను గారు, నేను పిలుస్తున్నా మీరు రారా అని అడుగుతుంది వసుధార. అయ్యో, మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు మేడం అని ఇంకా వసుధార చెప్పినట్టే పాపం వసుధార వాళ్ళ ఇంటికి వెళ్తాడు మను. ఇంకా అలా అనుపమ అప్పుడే హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు. అనుపమని చూస్తారు మను, మనుని చూస్తారు అనుపమ. ఏంజల్, ఏంజల్ వెంటనే రా అని అంటుంది. ఏంజల్ ఇంకా వసుధార దగ్గరికి వస్తుంది. వసుధార, ఏంటి చేతికి ఆ దెబ్బేంటి అని ఇంకా అడుగుతుంది వసుధారాని ఏంజల్. ఏం లేదు ఏంజల్, ఒక చిన్న అని అనేలోపు మనుకి కూడా గాయం చూస్తుంది ఏంజల్. మను అని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మను కూడా అలా షాక్ అయి చూస్తూ ఉంటాడు. ఏమైంది, అసలు ఏమైంది, ఏం చేశారు ఇద్దరు, జాగ్రత్తగా ఉండాలని తెలీదా అని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకువచ్చి ఇంకా మనుకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది ఏంజల్. మనుపై అంత కన్సర్న్ చూపిస్తున్న ఏంజల్ వైపు అలా ఇంకా వసుధార, అనుపమ, మహేంద్ర చూస్తూ ఉంటారు. ఇంకా మహేంద్ర ఇటువైపు వసుధార పాపం ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటారు. అమ్మ వసుధార, అసలు ఏం జరిగిందమ్మా అని అడుగుతారు. ఇంకా జరిగింది చెప్తుంది వసుధార. ఆ దుర్మార్గుడు రాజీవ్ మళ్ళీ నన్ను కిడ్నాప్ చేయాలని చూశారు మావయ్య, నన్ను తీసుకువెళ్ళి బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూశారు. అదే టైంలో మను గారు దేవుళ్ళ వచ్చి నన్ను రక్షించారు అని చెప్తుంది వసుధార. మను, నువ్వు ప్రతి విషయంలో మాకు చాలా అండగా ఉంటున్నావు. ఈరోజు కూడా నువ్వు వసుధారాని కాపాడావు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆ దుర్మార్గుడి చేతిలో మా కోడలి జీవితం నాశనం అయిపోయేది. థ్యాంక్స్ మను, థ్యాంక్ యూ సో మచ్ అని అంటారు మహేంద్ర. సార్, ఇందులో థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది సార్, మనిషికి మనిషి సహాయం చేసుకోవాలి. కానీ మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను అని అంటారు మను. ఏంటది అని అడుగుతుంది ఏంజల్. వసుధార మేడం, వీలైనంత త్వరగా మనం రిషి సార్ని వెతికి తీసుకురావాలి. ఎందుకంటే రిషి సార్ తిరిగి వస్తేనే ఈ కాలేజ్లో జరుగుతున్నవి, నీ లైఫ్లో జరుగుతున్న సమస్యలన్నింటికీ ఒక పరిష్కారం వస్తుంది. రిషి సార్ మీ పక్కన లేరు కాబట్టే మీపై రాబందులు చూస్తున్నాయి, మిమ్మల్ని పీక్కు తినాలని ప్రయత్నిస్తున్నాయి. రిషి సార్ ఒక్కసారి మీకు తోడుగా వచ్చారంటే ఖచ్చితంగా రిషి సార్ని చూసైనా వీళ్ళందరూ భయపడతారు మేడం అని అంటారు మను. అవును మను గారు, మనకిచ్చిన 3 నెలల గడువు కూడా ముగియబోతుంది కాబట్టి ఖచ్చితంగా రిషి సార్ ఎక్కడున్నారో తెలుసుకోవాలి అని అంటుంది వసుధార. అప్పుడే కరెక్ట్గా ముకుల్ అయితే ఇంటికి వస్తారు. ఎక్స్క్యూజ్ మీ మేడం అని అంటారు. ఇంకా ముకుల్ని లోపలికి ఇన్వైట్ చేస్తుంది వసుధార. మేడం, ఆ రాజీవ్ని సేఫ్గా జైలుకి పంపించాం, వాడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేశాం కాబట్టి వాడికి ఖచ్చితంగా బెయిల్ రాదు అని అంటారు ముకుల్. థ్యాంక్ యూ ముకుల్ సార్ అని అంటుంది వసుధార. ముకుల్ సార్, మీరు మాకు ఒక హెల్ప్ చేయాలి అని అంటుంది.
ఏంటి మేడం చెప్పండి, మీరు ఏ హెల్ప్ అడిగినా చేస్తాను అని అంటారు ముకుల్. సార్, రిషి సార్ బ్రతికే ఉన్నానని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. కాబట్టి రిషి సార్ని వెతికే ప్రాసెస్లో మీరు మాకు కొంచెం సహాయం చేయాలి అని అంటుంది వసుధార. మేడం, మీకు నేను చెప్పాను కదా రిషి సార్ ఈ లోకంలో అని అంటారు ముకుల్. వెంటనే మను, సార్ మీరు కేవలం డిఎన్ఏ రిపోర్ట్లు చూసి ఇలా ఆధారితం అవ్వడం నాకు ఏమాత్రం కరెక్ట్ అనిపించడం లేదు. మీరు రిషి సార్ డెడ్ బాడీ చూసారా? లేదు. రిషి సార్ ఆనవాళ్ళని కనీసం గుర్తించారా? కేవలం షర్ట్ మాత్రమే దొరికింది. సార్ నుండి ఏ ఒక్క చిన్న క్లూ కూడా మీకు దొరకలేదు. అలాంటప్పుడు ఎందుకు మీరు సార్ అనే చనిపోయారని మీరు అనుకుంటున్నారు? అసలు మీరు బ్లడ్ శాంపిల్స్ ఎలా కలెక్ట్ చేశారు? రిషి సార్ షర్టుపై ఉన్న బ్లడ్ బట్టి మీరు బ్లడ్ రిపోర్ట్స్ని ప్రిపేర్ చేశారు, అవునా అని అంటాడు మను. అవును అని అంటారు ముకుల్. సార్, ఒకటి ఆలోచించండి. ఒక మనిషిపై అటాక్ జరిగినప్పుడు ఆ మనిషిని ఇంకొకరు కొట్టినప్పుడు అవతల వాళ్ళకి రక్తం వస్తుంది, సార్కి కూడా రక్తం వస్తుంది. అప్పటికి సార్కి ఇంకా గాయాలు అయ్యాయి కాబట్టి ఒకవేళ సార్ బ్లడ్ సార్ షర్ట్పై పడిందేమో, కాబట్టి అది రిపోర్ట్స్కి ఇచ్చినప్పుడు ఆ డిఎన్ఏ సార్ డిఎన్ఏ మ్యాచ్ అయిందేమో. అంతేకాని మీరు గుర్తుపట్టలేని ఒక డెడ్ బాడీని తీసుకువచ్చి అది రిషి సార్కి మ్యాచ్ అయిందని చెప్పడం కరెక్ట్ కాదు సార్ అని అంటాడు మను. ఇంకా ఆలోచనలో పడతాడు ముకుల్ కూడా. కాబట్టి మేము సార్ని వెతికే ప్రాసెస్లో మాకు చిన్న చిన్న సహాయాలు చేయాలి. అసలు సార్ నుండి ఎలాంటి ఐటమ్స్ మీరు కలెక్ట్ చేసుకున్నారో అవన్నీ ఒకసారి నాకు చూసే అవకాశం ఇస్తారా అని అంటారు. ఖచ్చితంగా, నాతో పాటు స్టేషన్కి రండి అని ఇంకా వసుధార, మను అండ్ ముకుల్ స్టేషన్కి బయలుదేరుతారు, పోలీస్ స్టేషన్కి. ఇంకా పోలీస్ స్టేషన్లో రిషి షర్ట్, లైక్ రిషి వాచ్, ఇవన్నీ ఇంకా ముకుల్ వసుధారాకి ఇస్తారు. అలా ఇంకా షర్ట్ని చూస్తూ పాపం వాచ్ని చూస్తూ ఉంటుంది వసుధార. ఇంకా అప్పుడే మను ఆ వాచ్ని గమనిస్తారు. సార్, ఈ వాచ్లో టైం 2 o'clock అయింది. మీరు అక్కడికి ఎన్నింటికి వెళ్ళారు అని అడుగుతారు. మేము 5 o'clockకి వెళ్ళాం అని చెప్తారు. అలాంటప్పుడు ఇక్కడ ఇంత టైం డిఫరెన్స్ ఉన్నప్పుడు మధ్యలో ఏదైనా జరగచ్చు కదా. 2 o'clockకి మీరు వెళ్ళారు అంటే అక్కడ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికేదేమో. ఒకసారి ఈ డెడ్ బాడీ ఎక్కడ మీకు ఐడెంటిఫై అయిందో నాకు చెప్తారా అని అడుగుతారు మను. ఖచ్చితంగా అని చెప్పి ఇంకా వసుధార, మను అండ్ ముకుల్ అయితే ఆ ప్లేస్కి బయలుదేరుతారు. అలా ఇంకా ఆ ప్లేస్లో అయితే మొత్తం గమనిస్తూ ఉంటాడు మను. ఇక్కడ సంఘటన జరిగి చాలా రోజులైంది కాబట్టి ఏది దొరికే అవకాశం ఉండదు. కానీ రిషి సార్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్నారేమో అని నాకు అనిపిస్తుంది అని అంటారు మను. నేను ఈ చుట్టుపక్కల అన్ని ఇళ్ళు ఇన్వెస్టిగేట్ చేశాం, కానీ ఎక్కడ సార్ కనిపించలేదు అని అంటారు. ఓ అవునా, కానీ సార్ ఖచ్చితంగా దొరుకుతారని నాకు అనిపిస్తుంది. మేడం, మీరేమీ భయపడద్దు, రిషి సార్ని మనం ఖచ్చితంగా వెతికి పట్టుకుందాం అని చెప్పి ఇంకా మను అండ్ వసుధార అయితే ఇద్దరు ఇంటికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా రాజీవ్ జైల్లో కూర్చొని ఇంకా హ్యాపీగా సాంగ్స్ పాడుతూ ఉంటాడు. ఏయ్, ఏంటి సాంగ్స్ పాడుతున్నావు అని జైలర్ అంటారు. ఏం చేయమంటారు సార్, బెయిల్ వచ్చే అవకాశం కూడా లేకుండా చేశారు. సాంగ్స్ పాడుకోకపోతే ఏం చేయాలి? నా వసు, నా మరదల కోసం ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తాను అని హ్యాపీగా ఉంటాడు రాజీవ్. అప్పుడే ఇంకా పక్కన ఒక మనిషి కనబడతాడు రాజీవ్కి. హలో భయ్యా, ఎవరు నువ్వు అని అడుగుతాడు. ఇంకా మనిషి వెలుగు నుండి బయటికి వస్తాడు. అతను ఎవరో కాదు, భద్ర అన్నమాట. వసు అంటున్నావు, మీకు వసుధార తెలుసా అని అంటాడు భద్ర. అదేంటి, నా మరదలు నీకు తెలుసా అని అంటాడు రాజీవ్. తెలుసా ఏంటి, నేను ఈరోజు జైల్లో ఇలా ఊచల్లెక్క పెడుతున్నానంటే దానికి కారణం ఆ వసుధారానే అని అంటాడు భద్ర. అవునా, నా మరదలు నిన్ను కూడా జైల్లో పెట్టించిందా? వావ్, ఇంతకీ ఏంటి భయ్యా, ఏంటి నీ ప్లాను అని అంటాడు రాజీవ్. ప్లాన్ లేదు, డైరెక్ట్గా లేపేయడమే అని అంటాడు భద్ర. ఒక్కసారిగా రాజీవ్ షాక్ అయిపోతాడు. ఏంటి అని అంటాడు. అవును, నేను ఆ వసుధారాని, రిషిని ఇద్దరిని లేపేయాలనే ప్లాన్ వేశాను. కాబట్టి ఇద్దరిని చంపాకే నా మనశ్శాంతిగా ఉంటుంది అని అంటారు. ఏయ్, ఇంకొకసారి ఆ మాట అన్నావో నా చేతిలో నువ్వు మర్డరైపోతావు. నా మరదలు వసుని నేను ఎన్నాళ్ళ నిండో పెళ్లి చేసుకోవాలనుకుంటుంటే నువ్వు నా మరదల్ని చంపుతావా అని కాలర్ పట్టుకుంటాడు రాజీవ్. ఏంటి, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఆల్రెడీ వారికి రిషి సార్తో పెళ్ళి అయిపోయింది కదా అని అంటాడు భద్ర. అయిపోయింది, కానీ నేను తనపై ఆశపడ్డాను అని అంటారు. ఓ, అయితే నిన్ను ఆ వసుధార చేసుకుంటే చచ్చినట్టే, బ్రతికినా చచ్చినట్టే. ఈలోపు నేను ఆ రిషి ఎక్కడున్నాడో తెలుసుకొని లేపేస్తా. మనిద్దరం కలిస్తే ఖచ్చితంగా మనం అనుకున్న గమ్యాలను చేరుకొని మనం అనుకున్న ప్లాన్లని చేరుకోవచ్చు అని భద్ర అంటాడు. ఇంకా రాజీవ్ ఏంటో ఎవరెవరితోనో కలవాల్సి వస్తుంది అని అనుకుంటారు. చూడండి,
రేపు నాకు బెయిల్ వస్తుంది. రేపు ఖచ్చితంగా వెళ్ళి ఆ రిషి ఎక్కడున్నా నేను కనిపెట్టి తీరుతా. అప్పుడు ఆ రిషిని నా చేతులతో చంపేస్తా అని భద్ర ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏంటో వీడు పగతో రగిలిపోతున్నాడు. ఏదైతే ఏంట్లే, రిషి చనిపోయాడని వీడికి తెలీదు, బతికున్నాడని కూడా తెలీదు. సో బ్రతికుంటే చంపేస్తాడు, చనిపోయాడని తెలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు. వీడి గురించి నాకెందుకులే అని ఇంకా తన పని చూసుకుంటూ ఉంటాడు రాజీవ్. ఇది ఇలా ఉండగా శైలేంద్ర అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. నాన్న శైలేంద్ర, ఏమైంది నాన్న అని అడుగుతాడు. ఏం చెప్పమంటావు మమ్మీ? వాణ్ణి అరెస్ట్ చేశారంట. రాజీవ్ గాడు ఇంకా జైల్లో ఉన్నాడు. వాడికి బెయిల్ తీసుకురావడానికి కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారు అని అంటాడు శైలేంద్ర. ఓ అవునా నాన్న? నాన్న నువ్వేమీ కంగారు పడద్దు, మనకి ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి కదా, వాడి గురించి పక్కన పెట్టాయి. ముందు అనుపమ మను గురించి తెలుసుకో. అసలు అనుపమ ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ప్రతిదీ మనకి తెలియాలి. అసలు వైజాగ్లో ఏం జరిగిందనేది మనకి కావాలి. అసలు మహేంద్రకి వీళ్ళకి ఉన్న అంత పెద్ద రిలేషన్ ఏంటో తెలుసుకోవాలి. వాటిపై నువ్వు దృష్టి పెట్టు నాన్న అని చెప్తుంది దేవయాని. సరే మమ్మీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర. ఇది ఇలా ఉండగా అనుపమ తన రూమ్లో ఇంకా అలా ఒక ఫోటోని చూస్తూ బాధపడుతూ ఉంటుంది. కరెక్ట్గా ఏంజెల్ అత్తయ్య అని వస్తుంది. ఇంకా ఫోటోని వెంటనే పక్కన పెట్టేస్తుంది అనుపమ. ఇంకా అది గమనిస్తుంది ఏంజెల్, కానీ ఏమీ మాట్లాడదు. అత్తయ్య మీరు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, తీసుకోండి అని ట్యాబ్లెట్స్ ఇస్తుంది. ఇంకా అనుపమ కంగారు పడుతూ ఉంటుంది. అత్తయ్య నువ్వు ఎంత మంచిదానివో మనుగారు కూడా అంతే మంచివారు, కానీ అలాంటి మంచివారికి ఎందుకత్తయ్య ఇంత అన్యాయం చేస్తున్నావు? పాపం మను ఏం తప్పు చేశాడు? సరే తప్పు చేశాడే అనుకుందాం, క్షమించొచ్చు కదా, నువ్వు అమ్మవే కదా, క్షమించకుండా ఇంత పెద్ద శిక్షని తనకి వెయ్యాలా అత్తయ్య అని అంటుంది ఏంజెల్. చూడు ఏంజెల్, కొంతమంది కొన్ని శిక్షలు అనుభవించాలి, వాటి నుండి విముక్తి ఎప్పుడు దొరుకుతుందో తెలియదు, కానీ అవి అనుభవించాల్సిందే, తప్పు తెలుసుకోవాల్సిందే అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది అనుపమ. సరే నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అనుపమ బయటికి వెళ్తుంది. ఇంకా ఏంజెల్ కరెక్ట్గా అత్తయ్య ఏం చూస్తుందో తెలుసుకోవాలి అని చెప్పి అలా ఇంకా డ్రా ఓపెన్ చేస్తుంది. డ్రా ఓపెన్ చేసి చూసేసరికి అందులో మను అండ్ అనుపమ చిన్ననాటి ఫోటో ఉంటుంది. అది చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంజెల్. ఇంకా ఫోటోని అక్కడ పెట్టేయాలనుకుంటుంది, కానీ వెనకాల ఏదో రాసి ఉంటుంది. ఇంకా అది చూస్తుందనమాట ఏంజెల్. మహేంద్ర ప్లస్ అనుపమ మను అని రాసి ఉంటుంది. ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఏంజెల్. అలా ఇంకా షాక్లో ఉండిపోతుంది ఏంజెల్. అంటే మను వాళ్ళ నాన్న అని ఇంకా షాక్లో ఉండిపోతుంది ఏంజెల్. అప్పుడే అక్కడికి అనుపమ వస్తుంది. ఇంకా అనుపమ అలా ఏంజెల్ ఫోటోని చూడడం చూసి వెంటనే ఆ ఫోటోని లాక్కుంటుంది. అత్తయ్య ఏంటత్తయ్య ఏంటిది అని అడుగుతుంది. ఏంజెల్ ప్లీజ్ అమ్మా, ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు అని అంటుంది అనుపమ. అసలు ఏం జరిగింది అత్తయ్య, నాకేమీ అర్థం కావట్లేదు. అసలు మను వాళ్ళ నాన్న మహే అని అనిపోతుంటే సైలెంట్గా ఉండు ప్లీజ్ ఏంజెల్ అని అంటుంది అనుపమ. ఏం జరిగిందో నాకు నిజం తెలియాలత్తయ్యా అని అంటుంది ఏంజెల్. ఇంకా అనుపమకి తప్పక నిజం చెప్తుంది. ఒకప్పుడు నేను జగతి మహేంద్ర ఎంతో ప్రాణంగా ప్రేమించుకున్నాం. ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళం. నేను మహేంద్రని ప్రేమించాను, కానీ మహేంద్ర మాత్రం జగతిని ప్రేమించాడు. అప్పుడే నా ప్రేమని నేను సమాధి చేసుకున్నాను. కానీ ఒకరోజు అనుకోకుండా మహేంద్రకి వాళ్ళ ఫ్రెండ్స్ ఎంతలానో బ్రతిమ్లాడినా మహేంద్ర ఆల్కహాల్ తాగటం లేదని చెప్పి వాళ్ళు కావాలనే ఫ్రూట్ జ్యూస్లో ఆల్కహాల్ కలిపారు. నేను అది తెలుసుకొని వెంటనే దాని పక్కకి తోసేసి మహేంద్రని డ్రాప్ చేయడానికని తీసుకువెళ్ళాను. కానీ మహేంద్ర నన్ను జగతి అనుకున్నాడు. అలా ఇంకా మను పుట్టాడు. కానీ ఈ విషయం ఎక్కడ మహేంద్రకి తెలిస్తే వాళ్ళ పరువు పోతుందోనని ఈ ఇంటి వారసుడిగా నేను ఉండాలి అని అనుకోలేదు అని చెప్పి పాపం ఇంకా నిజమంతా చెప్పేస్తుందనమాట అనుపమ. ఒక్కసారిగా ఏంజెల్ షాక్ అయిపోతుంది. ఇదంతా డోర్ దగ్గర నుండి వింటున్న వసుధార అయితే నిజం తెలుసుకొని ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.